వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు అమానుషం. TUWJ IJU దాడుల నిరోధక కమిటీ కన్వీనర్ సిపెల్లి రాజేష్. మెరుగైన వైద్యం అందక ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి. ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై మృతదేహంతో ధర్నా. ధరల పెరుగుదలపై ఢిల్లీ ర్యాలీని విజయవంతం చేయండి. DCC అధ్యక్షుడు పవర్ రామారావు పాటిల్. నకిలీ టీ పౌడర్ విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్. అదుపులోకి తీసుకున్న వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ టాస్క్ ఫోర్స్. సమాజ సేవకు నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుషమని IJU అనుబంధ పెద్దపల్లి TUWJ సంస్థ దాడు నిరోధక కమిటీ కన్వీనర్ సిపెల్లి రాజేశం అన్నారు. NTPC మేడ్పల్లి శివారులో నివాసం ఉంటున్న లాఠీ చార్జ్కి గురైన కంది నాగరాజ్ను TUWJU సభ్యులతో కలిసి సిపెల్లి పరామర్శించారు. ఆయనతో మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు ప్రజలను జాగృతం చేసి ఏ ఒక్కరికి కొమ్ము కాయకుండా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్యని అన్నారు. సోమవారం రోజున NTPC ఏదైతే కార్మికులతో ఒప్పందం చేసుకున్నదో జేఏసీ తోటి 2 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకోలు చేస్తే శాంతియుతంగా చేసుకున్న దాని మీద పెద్ద ఆందోళన జరిగింది. దాని వార్తా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి మిత్రుడు గోవర్ధన ప్రెస్ క్లబ్ సభ్యుడు, మన IJU సభ్యుడు కంది నాగరాజు బతుకమ్మ టీవీ రిపోర్టర్గా పనిచేస్తుడు. ఆయన ఒక రిపోర్టర్ అని చెప్పంగా కూడా రిపోర్టర్ అని తెలిసి కూడా CRPF పోలీసులు దాడి చేయడం, CSF దాడి చేయడం చాలా బాధాకరం. ఇంకోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇవ్వలైతే ఈ నాగరాజు మీద దాడికి పాల్పడరో ఆ వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి IJU పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవం కూడా జర్నలిస్టులు ఏదో ఆశించి కాదు, సమాజం కోసం మేలు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో సమాజాని కోసం జాగ్రత్త పరిచేందుకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు జర్నలిస్టులు. ఏ రోజు ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తులకు కానీ కొమ్ము గాయకుండా నిజాలను నిర్భయంగా రాస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా తన కళలకు పదులు పెట్టి ఎంతోమందిని చైతన్యవంతం చేసి తెలంగాణ సాధన కోసం కృషి చేసినటువంటి మన జర్నలిస్టుల మీద ఇలాంటి పోలీసులు కానీ ఇతర ఏ వ్యక్తులు కూడా రానున్న రోజుల్లో దాడులు చేస్తే మాత్రం యూనియన్ పక్షాన సహించకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి IJU సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనా పని కూడా నాగరాజు చాలా రోజుల చెల్లి జ్యోతినగర్ డేట్ లైన్ లాగా కాకుండా పెద్దపల్లి జిల్లా ఇప్పుడు బతుకమ్మ స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నాడు. అది ఏ డేట్ లైన్లో పనిచేసినా ఏ పత్రిక అయినా కూడా ఒక పాత్రికేయులకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం. ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూడడానికి అన్ని శక్తులు ఇప్పటికే ఈ పోలీసులు చేసినప్పుడు చర్యలు అవుతున్నాయో పౌరకుల సంఘం మొదలెట్టే ప్రజా సంఘాలు జేఏసీ కూడా ఖండించింది. పోలీసుల దాడి అమానుషం అని చెప్పి వీళ్ళందరూ కూడా పాపం ఒక జర్నలిస్టుకు కూడా గాయాలైన విషయాన్ని మర్చిపోయారు. దీన్ని కూడా ఒకసారి అందరూ పునరాలోచించి ఇంకోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుతారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచ్కల్పేట్ మండలం ఎల్లూరు బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆలం రాజేష్ అనే విద్యార్థి జ్వరంతో బాధపడుతూ మెరుగైన వైద్యం అందక మృతి చెందాడు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా సకాలంలో వైద్యం అందక మృతి చెందాడని బాధిత కుటుంబీకులు, విద్యార్థి ఆదివాసీ సంఘ నాయకులు, వివిధ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై మృతదేహంతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెంచ్కల్పేట్లోని రాజేష్ అని విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. అనారోగ్యంతో వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడం జరిగింది. కానీ స్కూల్ యజమాని ఏదైతే నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు పసిబిడ్డ ప్రాణం పోయింది. దీనికి దాదాపు ఆసిఫాబాద్ సివిల్ హాస్పిటల్ తీసుకొచ్చి దాదాపు 6 గంటలు అవుతున్నప్పటికీ 1,25,000 రూపాయలు అంత్యక్రియలకు ఇస్తా అని RDO గారు హామీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ విద్యా సంఘాలు మరియు యూత్ అసోసియేషన్ ఇక్కడ ఎవరు కూడా ఒప్పుకున్నట్టు లేదు. 15 లక్షలు మరియు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తేనే మేము ఈ ధర్నా అనేది ఎత్తివేస్తాం. లేని పక్షంలో RDO గారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ తో మేము ఇక్కడ కూర్చొని ఉంటామని మేము హెచ్చరించడం జరుగుతుంది. వెంటనే కలెక్టర్ గారు దీనిపై స్పందించి చనిపోయిన కుటుంబానికి వెంటనే ఎక్స్గ్రేషియా అందించి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కొమరంభీం జిల్లాలో పెంచ్కల్పేట్ ఎల్లూరి ఆశ్రమ పాఠశాలలో గత వారం రోజుల నుంచి జ్వరంతో రాజేష్ అనే విద్యార్థి తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే ఆ క్రమంలో తల్లిదండ్రులకు అక్కడ ఉన్నటువంటి HM గాని వార్డెన్ గాని ఫోన్ చేసి
మీ అబ్బాయిని తీసుకెళ్ళాలని చెప్పేసి అంటే అక్కడ ఉన్న పేరెంట్స్ వెంటనే వచ్చి పిల్లల్ని తీసుకొని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పటికే సమస్య తీవ్రతరంగా మారడంతో విద్యార్థిని వెంటనే రిమ్స్ కు తరలించే ప్రయత్నంలో మార్గ మధ్యంలో ఆసిఫాబాద్ ప్రాంతంలో విద్యార్థి మృతి చెందడంతో ఇక్కడ అధికారులు టీటీడీఓ అదేవిధంగా హెచ్ఎం వీళ్ళందరూ కలిసి చేతులు దులుపుకోవడానికి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి ఆసిఫాబాద్ లో చేర్పించడానికి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ మార్టం ప్రయత్నాలు చేసే క్రమంలో విద్యార్థి సంఘాలకు తెలిసి యువత సంఘాలకు తెలిసి వెంటనే వచ్చి ఇక్కడ ఉన్న బాడీని తీసుకొని వెంటనే అధికారులు ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. విద్యార్థి చనిపోయిన కారణకులైనటువంటి హెచ్ఎం అదేవిధంగా వార్డెను DTWని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము విద్యా సంఘాలు డిమాండ్ చేస్తూనే ఏదైతే ఎక్స్గ్రేసియా మేము 15 లక్షల ఎక్స్గ్రేసియా అడిగాము, అదేవిధంగా ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అడిగాము. ఈ రెండింటిని అడిగిన తర్వాత ఆర్డీఓ గారు వెంటనే స్పందించి మేము అధికారులకు ఫోన్ చేసి ఎల్లూరు పెంచకల్పేట మండలంలోని ఎల్లూరు హాస్పిటల్లో విద్యార్థి జ్వరంతో బాధపడడం జరిగింది. దానికి సంబంధించి హాస్టల్కి సంబంధించి వార్డెన్ గారు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరు కూడా నిర్లక్ష్యం వహించడంతో పేరెంట్స్ వచ్చి ఆ విద్యార్థిని తీసుకెళ్లి తదితర ట్రీట్మెంట్లు చేయించిండ్రు. అయినా కానీ విద్యార్థి ఈరోజు చనిపోయి ప్రాణాలతో మిగలకుండా అయిపోయిండు. ఇలాంటి చావులు ఆదివాసీలకు సంబంధించి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి ఇలాంటి బహుజనుల చావులు ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. రోజు కొన్ని పదుల సంఖ్యలో చావులు జరుగుతూనే ఉన్నాయి. వీటి పట్ల మొండి వైఖరి గవర్నమెంట్ అధికారులు అయితేనేది, ఈ యొక్క అధికార పార్టీ అయితేనేది ఏదైతే మొండి వైఖరి ఉందో ఆ మొండి వైఖరిని విడనాడాలి. ఆశ్రమ పాఠశాలలు ఐటీడీకి సంబంధించి ఎన్నో లక్షల ఫండ్, కోట్ల రూపాయల ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ ఏం చేస్తుందని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు కనీసం విద్యార్థికి ట్రీట్మెంట్ చేయించే దశలో ఆశ్రమ పాఠశాలలు లేవని చెప్పి అడుగుతున్నాము. దీనికి తక్షణమే ఐటీడీఓ పిఓఆర్ కానివ్వండి, డీడీ గారు కానివ్వండి, దీనికి సంబంధించిన అధికారి వచ్చి ఈ అబ్బాయికి వారి కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా మరియు ఆ చనిపోయిన విద్యార్థి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై సెప్టెంబర్ 4 నిర్వహించే ఢిల్లీ ర్యాలీని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పాటిల్ అన్నారు. నిరుద్యోగ సమస్యలు, అధిక ధరలపై మదోద్ కాంగ్రెస్ అధిష్టానం సెప్టెంబర్ 4న ఢిల్లీ రామ్లీలా మైదానం నిర్వహించే భారీ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. బైంసా పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వల్ల దేశం రాష్ట్రాల్లో నిరుద్యోగం, అధిక ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయని అన్నారు. సెప్టెంబర్ 4న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిరసన కార్యక్రమం ఇందుకు సన్నాహం 25 అంటే నిత్యావసర వస్తువుల మీద, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మీద ఢిల్లీలో రామ్లీలా మైదానంలో పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఆ ర్యాలీకి మా ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అధ్యక్ష వహిస్తారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు మా 19 మండలాల మండల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా మనం ఢిల్లీ వెళ్ళాలా. దానికన్నా ముందు మీకు సౌకర్యాల కోసం హైదరాబాద్ నుంచి ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కలుసుగట్టిగా బహిరంగ సభకు హాజరు కావాలని పార్టీ తరఫున నేను కోరుతున్నాను. ఏదైతే మన మహింగాయి పర్ హల్లా కూడా నిర్వహిస్తున్నామో, నిత్యావసరాల వస్తువులు, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఉంది. తినే వస్తువుల మీద కూడా జిఎస్టీ వేసి కేంద్ర ప్రభుత్వం మనకు మోసం చేస్తుంది. పెరుగు, పాలు, అన్ని రకాల వస్తువుల మీద, ఫ్రూట్స్ మీద జిఎస్టీ వేసి మనకు నష్టం చేస్తుందని, దీనికోసం మేము పెద్ద రామ్లీలా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మీరు అందరూ హాజరు కావాలి. ఇంకొక విషయం అంటే, మొన్ననే దీని మీద చర్య తీసుకోవాలా. ఏదైతే సురేష్ రాఠోడ్ చనిపోయాడు, ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలా. అదేవిధంగా ఆ పరివారంలో ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉంటే మన గవర్నమెంట్ ఉద్యోగాలు అని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాం. దేని సూరత్లో ప్రతి ఒక్కరు కూడా ముట్టడి చేయాలని తెలియజేస్తున్నాం.
నకిలీ టీ పౌడర్ను విక్రయిస్తున్న వ్యక్తులను వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి కేసు వివరాలను అందించారు. మోరంగంపల్లి వై జంక్షన్ దగ్గర ప్యాసింజర్ ఆటోని తనిఖీ చేయడంతో అందులో ఒక వ్యక్తి నకిలీ టీ పౌడర్ని ఆకుపచ్చ రంగు కవర్లో ప్యాకెట్లలో పోసి ఒక సంచిలో పెట్టుకొని తీసుకువెళ్తుండగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, మోమిన్పేట్ సిఐ వెంకటేశం, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్, ఎస్ఐ విజయ్ ప్రకాష్ సిబ్బంది పాల్గొన్నారు. అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఇతను మన కోట్పల్లి వాసి మహబూబుని అదుపులోకి తీసుకున్నప్పుడు ఇతను వసంతగిరి గోస్వామి అనే వ్యక్తి నుంచి ఇతను కూడా నకిలీ టీ పౌడర్ తీసుకొని అమ్మటం జరుగుతుందని చెప్పాడు. ఈ యొక్క వసంతగిరి గోస్వామి యొక్క ఒరిజినల్గా కర్ణాటక రాష్ట్రం. ఇతను హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కిషన్ బాగ్ ఏరియాలో ఉండటం జరుగుతుంది. అక్కడ బిజినెస్ చేస్తున్నాడు. వాస్తవానికి మొదటి కేసులో చాలా పూర్తిగా నకిలీ ఉంది. ఈ రెండవ కేసులో ఎక్కడైతే మనం కోట్పల్లిలో పట్టుకున్న దాంట్లో కొంతవరకు అది ఒరిజినల్గా ఉన్నప్పటికీ కూడా అందులో తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ని కలిపి ఇతను చేయడం వల్ల దీని రేటు ఎక్కువగా అమ్మటం జరుగుతుంది. ఇతను 300 రూపాయలకి తెచ్చుకొని దాదాపు ఇక్కడ తమిళనాడు ఆ ప్రాంతం నుంచి తెచ్చుకోవడం, దీన్ని లోకల్గా 350 రూపాయల నుంచి 400 రూపాయలకి అమ్మటం జరుగుతుంది. ఇది మనకి అంటే 1 కేజీ కల్తీని 3 కేజీలు ఒరిజినల్ ఉంటే ఆ 3 కేజీల ఒరిజినల్లో 1 కేజీ కల్తీని కలపడం, దానివల్ల మనం ఏం గుర్తుపట్టినట్టుగా కూడా ఉంటుంది. దీనిలో కూడా కొన్ని కెమికల్స్ కలపడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇతని దగ్గర నుంచి దాదాపు మనం 20 క్వింటాల నకిలీ టీ పౌడర్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనకి చూడటానికి టీ పౌడర్ లాగానే ఉంటాయి, లూజ్గా ఉండబట్టి దాని మీద కంపెనీ కానీ బ్రాండ్ కానీ ఎంఆర్పి రేటు కానీ ఉండదు. ఈ యొక్క అమాయకమైనటువంటి ప్రజలు ఏది రేటు తక్కువ వస్తుందంటే వాళ్ళకి అమ్మటానికి వీళ్ళు ప్రయత్నం చేయడం, అంటే ప్రజల ఆరోగ్యాలతో వీళ్ళు చెలగాటం ఆడే విధంగా ఉంటుంది. కాబట్టి గతంలో కూడా మనం టాస్క్ ఫోర్స్ ద్వారా కొడంగల్ ప్రాంతంలో కూడా ఈ నకిలీ టీ పౌడర్ని పట్టుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ 2 ప్రాంతాల్లో సైమల్టేనియస్గా రైడ్ చేసి గ్రేటర్ వరంగల్ పోచమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని బోనాలు పండుగ సందర్భంగా స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ దంపతులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వరంగల్లోని 10వ డివిజన్ ప్రజలు, మహిళలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారని తెలిపారు. ఇప్పటికే 1,00,000 వరకు బోనాలు భక్తులు సమర్పించారని ఆయన తెలిపారు.
ప్రతి సంవత్సరం ఎలాగైతే శ్రావణ మాసంలో పోచమ్మ బోనాలకు విచ్చేసిన వరంగల్ నగర అంటే ఒక 6 డివిజన్ల నుంచి ఇక్కడ 22, 23, 24, 25, 11, 13, 12 డివిజన్ల నుంచి అనేక భక్తులు ఇక్కడికి పోచమ్మ. ఎందుకంటే తెలంగాణలో ఇటువంటి పోచమ్మ టెంపుల్కి ఇంత ప్లేస్ అనేది ఇక్కడ కూడా లేదు. మన పెద్దలు ఎమ్మెల్సీ అయినటువంటి బసవరాజయ్య గారు, మాజీ మంత్రి గారు, ఆయన ఒక వ్యూహంతో, ఎందుకంటే మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి తన ఆంజనేయ స్వామి గారు కానీ, మా శ్రీశైలం కానీ, పోచమ్మ టెంపుల్ కానీ 1,50,00,000 ఈరోజు ఈ పోచమ్మ టెంపుల్ గుడి కూడా డెవలప్ చేయడం అనేది చాలా సంతోషకరము. మన గుడి అందరికీ కూడా మేము, మన కుమ్మరి సంఘం, మేము అందరూ కూడా స్థానిక ఆధ్వర్యంలో చేయడం, ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది. గుడి డెవలప్మెంట్ కూడా అందరం కూడా తరఫున ఆయనకు కొద్దిగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా చాలా వరకు కూడా చేంజ్ అయిపోయింది. గతంలో పోచమ్మ కూడా చాలా వరకు ఎట్లా ఉండేదంటే మామూలుగా ఉండేది. ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా దుర్గామాత కూడా స్టార్ట్ చేసినాము. అది కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఏమి కూడా ఇంత కూడా మంచి నీట్గా ఉంటుంది. ఆపదలో ఉన్న సాటి మనిషికి సేవ చేయడంలోనే మానసిక సంతృప్తి, జీవితం పరమార్థం ఉంటుందని పలువురు అన్నారు. రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్, విమలా దంపతులు కూతురు తబితా 15వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, పాలకుర్తి మండల జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మీరు అక్కడ వెనకకి వెళ్ళండి. అందరి దగ్గర మంచిగా దగ్గర అంటే అటు ఏం చేస్తారు, దగ్గర ఒకరి దగ్గర అందరి దగ్గర 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 తిన్నావా అందరు క్లాప్ కూడా లక్ష్మమ్మ రామ్దాస్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి నగదు పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీడికంటి సుదర్శన్, ఉప సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సెకండ్ పరిపూర్ణ. థర్డ్ అప్పాలు కొట్టుడే సరిపోతుంది. క్లాప్స్ అన్న, క్లాప్స్ కొట్టండి.
లద్నూరు పాఠశాలలో లక్ష్మమ్మ రామదాస్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాచికంటి వెంకటరమణ గారు మరి కూతురైన వెంకటరమణ గారు మరి లద్నూరు పాఠశాలకి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం సంతోషం. గత 15 సంవత్సరాల నుంచి మరి ఉత్తమమైన విద్యార్థులను తరగతిలో విద్యలో ఫస్ట్ ఉన్న విద్యార్థులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్న విద్యార్థులకు పార్టిసిపేట్ సంతోషంగా ఉంది. అదేవిధంగా పాఠశాల అభివృద్ధిలో మరి గ్రామ ప్రజలు సర్పంచ్ ఎంపీటీసీ గారు గ్రామ ప్రజలు ఎప్పుడూ మరి తోడ్పాటును అందిస్తూ పాఠశాలను అగ్రభాగం ఉంచడం స్థానిక ఉపాధ్యాయులు అగ్రభాగం ఉంచడంలో తోడ్పడుతున్నందుకు వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మా వంతుగా కూడా మరి పాఠశాల అభివృద్ధికి ఎప్పటికప్పుడు హెడ్ మాస్టర్ గారితో మాట్లాడుతూ అదేవిధంగా స్థానిక నాయకులతో మాట్లాడుతూ మా సహాయ సహకారం అందిస్తున్నాం. కానీ ప్రభుత్వ పరిస్థితులలో ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే టీచర్ల కొరతతో పాఠశాలలో చాలా ఇబ్బందిగా ఉంది. హై స్కూల్లో 4 ఉపాధ్యాయుల కొరతతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈరోజు మా లద్నూరు గ్రామంలో గల ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగింది. మేము మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం పాచికంటి లక్ష్మమ్మ రామదాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము పాఠశాలలో వారి యొక్క తరగతిలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ఎవ్రీ ఇయర్ మేము 15,000 స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు మా లద్నూరు పాఠశాలకు ఇచ్చేసి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ గల విద్యార్థులందరికీ కూడా ప్రతి క్లాస్ నుంచి 3 విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వారికి కనుక ఈ మెరిట్ స్కాలర్షిప్ పొందుకుంటూ వాళ్ళ యొక్క చదువులో వాళ్ళ యొక్క ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే వాళ్ళు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో మాత్రమే మేము ఈ స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాం. దాదాపు 2007 నుంచి ఎవ్రీ ఇయర్ మేము 15,000 ఇట్లా ఇస్తూ ఉన్నాం. ఇవే కాకుండా స్కాలర్షిప్సే కాకుండా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు, తర్వాత మహిళా దినోత్సవాలు, మహిళా చైతన్య కార్యక్రమాలు కూడా మేము మా ట్రస్ట్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో గోల్ హనుమాన్ వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత, సత్యనారాయణ ఇంటింటికి పూల మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి ఆవరణలో పూలు, పండ్లు, మొక్కలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, మహిళా సంఘాల సమైక్య సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అయ్యా సీను సీను అటు బాబు అవి చూడండి సార్ సార్ ఇటు చూడండి సార్ సార్ ఇటు చూడండి సార్ 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 ఇటు చూడండి పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ పట్టుకోండి అక్క ఇదా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి కోట్ లిమిటెడ్ ఉద్యోగుల సంఘం దగ్గర సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమి పూజ చేశారు. 1,50,000 రూపాయల మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యేకి అందజేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
మహాబలీశ్వర్ గురు చేస్తున్న కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రజాదత్త సాధకులు గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు అని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విశ్రాంతి ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పెద్దలు రాజేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు గారు, ఈ వార్డు కౌన్సిలర్ గారు, దీనిలో పాల్గొన్న పెద్దలందరికీ పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా చేతులకి నమస్కారం చేస్తూ, ఎందుకంటే ఒక మంచి అభిప్రాయంతో, ఎందుకంటే నా స్వార్థం ఏం లేదు, ఓట్ల కోసం రాజకీయం కోసం కాదు, కానీ వృద్ధులు అంటే గౌరవం. మీకు ఎన్నోసార్లు చెప్పిన చిన్నప్పుడే తల్లిదండ్రులు కోరుకుంటున్నాక పెద్దలు చూస్తే గౌరవించాలి, ఎంత విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రాజేశ్వరరావు గారు మొదలు మనకి ఇక్కడ ప్లేస్ కోసం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నిలబడుకుంటూ ప్రస్తుతానికి కూడా మీ టీచర్స్ డే నాడు, ఉద్యోగులు తిన్నాడు కూడా భోజనం పెద్ద సమస్య కాదు, ₹1,00,000 ఖర్చు పెట్టాం, కానీ పెద్ద మనుషులు భోజనం తృప్తి కోసం ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు కనుక రోడ్డు మంచి లేదు చెప్పారు, నాకు చెప్పారు, మా అమ్మ కూడా సుఖాచారం మా మిస్టర్ దత్తుడే చెప్పారు, ఆ జ్ఞాపకంతో చెప్పింది ఆ రోడ్ ఎక్కాలని చెప్పిన. అయితే ఆ విధంగా ఎక్కువగానే ఇమీడియట్ గా ఏకి ఎంతైతే ఖర్చు అంటే ₹1,50,000, ₹2,00,000 రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం. ఇక్కడ తప్పగా మీరందరూ స్థాపించింది ఏదైతే అక్కడ ఉద్యోగుల కోసం ఒకటి మనం పెట్టాం, దానికి కూడా ఒక కాంపౌండ్ వాల్ కోసం కూడా కొన్ని పైసలు పెట్టి ₹8,00,000 పెట్టి కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం చేసినాం. మీరు అక్కడ ఉంటే పోయి ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా ఉండేది తయారైపోతే దాన్ని డెవలప్ చేస్తాం. దాని పూర్తి కాంపౌండ్ వాల్ పెట్టి కొంచెం ఉండే వాతావరణంలో, ఎందుకంటే మంచి సత్తా అయిపోయింది అక్కడ చూసి. జగిత్యాల జిల్లా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 300 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ అధ్యక్షతన కోరుట్ల నియోజకవర్గ యువ నాయకుడు సురభి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బాబాయ్ గారు, శ్రీదేవి పట్టాభిషేకం బొడ్ల రమేష్ గారు, నా అత్యంత కార్యకర్తలు, ముందున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అనేక పసిపిల్లల పదవి కాపాడినటువంటి గొప్ప నేత, శ్రీరాముని భక్తుడు, భరతమాత ముందుకుంట నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క పాఠశాలలో మన యొక్క కోరుట్ల నియోజకవర్గ యువ నాయకుడు సురభి నవీన నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మేము కూడా ఇదే పాఠశాల అనుకున్నాం, మాకు కూడా ఆనందంగా ఉంది. ఇదే పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకొని 10వ తరగతి పాస్ అయినటువంటి స్టూడెంట్లు కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇదే స్కూల్ ఎన్నుకోవడం. కాబట్టి ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్. జర్నలిస్టులపై దాడులు అమానుషం. టీయూడబ్ల్యూజే ఐజేయు దాడుల నిరోధక కమిటీ కన్వీనర్ సిపెల్లి రాజేష్. మెరుగైన వైద్యం అందక ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి. ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై మృతదేహంతో ధర్నా. ధరల పెరుగుదలపై ఢిల్లీ ర్యాలీని విజయవంతం చేయండి. డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పాటిల్. నకిలీ టీ పౌడర్ విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్. అదుపులోకి తీసుకున్న వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ టాస్క్ ఫోర్స్.